కేంద్ర ఆర్థిక మంత్రి 3.0 ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారుల విషయంలో చాలా ఉదాసీనంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రయోజనం కలిగే విధంగా 12 లక్షల వరకు ఆదాయం ఉన్న అందరికీ అసెసీలందరికీ కూడా పన్నులోంచి మినహాయింపు చేయడం అనేది దేశవ్యాప్తంగా అందరూ కూడా 6.5 కోట్ల మంది ప్రజలు సంతోషించే విషయం ఇది. అలాగే ఈ 12 లక్షలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఇతర ఉద్యోగులు 12 లక్షల పైన 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు కూడా కలిపితే 12,75,000 ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేదు. అలాగే దీనికి 12 లక్షల దాటిన వాళ్ళకి వేర్వేరు స్లాబ్లు పెట్టి 4 లక్షల వరకు ఎలాంటి నిల్ ట్యాక్స్ తోటి 4 లక్షల నుంచి 8కి 5%, 8 నుంచి 12 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 10%, తర్వాత 12 నుంచి 16 లక్షలు ఉన్న వాళ్ళకి 15%, 16 నుంచి 20 వరకు ఉన్న వాళ్ళకి 20%, ఈ ఇంకో కొత్త స్లాబ్ 20 నుంచి 24 లక్షల మధ్యలో 25%, ఆ పైన 24 లక్షల దాటి ఆదాయం ఉన్న వాళ్ళకి 30% ఆదాయ పన్ను స్లాబ్ రేట్లను సవరించడం జరిగింది. దీనివల్ల మామూలుగా మనం అందరం ఏమనుకుంటామంటే 12 లక్షల వరకు ట్యాక్స్ లేనప్పుడు 8 నుంచి 12 లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వేర్వేరు రేట్లు ఎందుకు స్లాబ్ రేట్లు ఉన్నాయని అనుకోవచ్చు. దాన్ని పన్ను నుంచి రిబేట్ రూపకంగా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మినహాయింపు వస్తుంది, ఆటోమేటిక్ గా మినహాయింపు వస్తుంది. ఒకవేళ 12 లక్షలు దాటి ₹1 ఇన్కమ్ ఉంటే దాని మీద మాత్రమే ట్యాక్స్ పడే విధంగా రిబేట్ వర్తిస్తుంది. అలాగే అప్డేటెడ్ రిటర్న్, గతంలో రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉండి ఏదో కారణంగా రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళకి ఇప్పుడున్న పథకం ప్రకారం కేవలం 2 సంవత్సరాల వరకే గత సంవత్సరాలకు సంబంధించిన రిటర్న్స్ పొరపాటు జరిగి ఫైల్ చేయని వాటిని తీసుకునే వెసులుబాటు ఉండింది. దాన్ని ఇప్పుడు 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే ఇన్కమ్స్ విషయంలో గతంలో ఎవరైనా ఒక వ్యక్తికి సొంతం ఇంట్లో ఉండి దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టి ఆయన సొంత ఇంట్లో నివాసం ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయకుండా ఉన్న వాళ్ళకి 2 లక్షల వరకు వారికి ఎగ్జంప్షన్ ఉండేది. కానీ ఒక ఇంటి మీద కట్టిన అప్పు మీద కట్టిన వడ్డీకే అది వర్తించేది. దాన్ని ఇప్పుడు 2 ఇండ్లకు వర్తింపజేయడం జరిగింది. అలాగే ఈ రెంట్ ఎవరైనా ఒక వ్యక్తికి రెంట్ కనుక ఇస్తే మనకి రెంట్ 6 లక్షలు దాటి మన దగ్గర అద్దెకు తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు టీడీఎస్ చేయాల్సి ఉండేది. దాన్ని గతంలో ఆ రెంట్ విషయంలో 2,40,000 దాటితే టీడీఎస్ ఉండేది. ఇప్పుడు దాన్ని 6 లక్షలకు చేశారు. సీనియర్ సిటిజన్లకి బ్యాంక్ పైన వచ్చే వడ్డీ మీద 50,000 మాత్రమే మినహాయింపు ఉండేది. ఇప్పుడు దాన్ని 1,00,000కు సవరణ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైనది వ్యాపారస్తులందరికీ కూడా ఏదైనా ఒక డీలర్ నుంచి 50 లక్షలు దాటి కొనుగోళ్లు చేసి ఉంటే దాంట్లో ఆ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపుల మీద 1% పన్ను మినహాయించుకొని టీసీఎస్ కట్టాల్సి ఉండేది. దాన్ని ఇప్పుడు టీసీఎస్ దాని మీద తీసేయడం జరిగింది. మనకి ఎవరైతే అమ్మారో అతను టీడీఎస్ చేయాల్సిన బాధ్యత అతని మీద పెట్టడం జరిగింది. అలాగే ఈ టీసీఎస్ టీడీఎస్ కాకుండా అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా లాభం కలిగే అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగకరమైన బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయి. దీంట్లో సేవింగ్స్ కి ఎలాంటి తావు లేకుండా సేవింగ్స్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి దానికి 12 లక్షల వరకు మనకు మినహాయింపు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనంతటి గొప్ప చర్య. అలాగే ట్యాక్సెస్లలో ఈ కొత్త స్టార్టప్ కంపెనీస్ కి చాలా రాయితీ ఇవ్వడం జరిగింది. దానికి 15% ట్యాక్స్ పెట్టడం జరిగింది కొత్త కంపెనీలకి. ఫర్మ్స్ కి కూడా ట్యాక్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ ప్రొడక్ట్స్ లో చేసే వాళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలిగే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలాగే లోన్స్ విషయంలో కూడా మనం తీసుకునే లోన్స్ విషయంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని తగ్గించడం జరిగింది. సెక్యూరిటీ లేని రుణాలు అందజేసి పారిశ్రామిక ప్రగతికి సాధించడానికి అవకాశం ఉంది. పన్నులలో డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇందాక చెప్పినట్టుగా చాలా మటుకి ట్యాక్స్ రేట్స్ తగ్గించి ట్యాక్స్ ని తగ్గించడం జరిగింది. సగటున 12 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 80,000 రూపాయల వరకు
పన్ను నుంచి మనకి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి 70,000 వాళ్ళకి ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి 65,000 తప్పక ఈ మార్పుల వల్ల ప్రయోజనం ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ కి కలుగుతుంది. పరోక్ష పన్నులలో ముఖ్యమైనటువంటిది మన జిఎస్టి. జిఎస్టిలో కొత్త ప్రతిపాదనలు ఏమి తీసుకురాకుండా, కొత్త పన్నులు ఏమి వేయకుండా ఉన్న వాటిలలో వెసులుబాటు క్రియేట్ చేస్తూ సాధారణ వాడే వస్తువుల మీద కొంత పన్ను రేట్లని వేయకపోవడం చాలా అభినందించదగ్గది. దాంట్లో ముఖ్యమైనది కస్టమ్స్ డ్యూటీ. పరోక్ష పన్నులలో కస్టమ్స్ డ్యూటీ వల్ల తగ్గించడం వల్ల వివిధ రంగాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే వాటన్నిటి మీద సుంకాలను తగ్గించడం, దానివల్ల ఎక్స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి, దేశం పారిశ్రామికంగా ముందుకెళ్ళడానికి, టెక్నాలజీలో ముందుకెళ్ళడానికి, దాన్ని వినియోగించుకోవడానికి కస్టమ్స్ తగ్గించడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ మొత్తం మీద ఇలాంటి బడ్జెట్ మొదటిసారి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ప్రజా బడ్జెట్, సంక్షేమ బడ్జెట్ అన్ని వర్గాలని కవర్ చేస్తూ దేశ 4 ప్రాంతాల నలుమూలల నుంచి సమతూకంతో అభివృద్ధి సాధించడానికి పనికొచ్చే బడ్జెట్ గా దీన్ని అభివర్ణించదగ్గది. అందరికీ కృతజ్ఞతలు.